నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, ప్రముఖ విశ్లేషకులు గీతాకృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్ సార్, ఇజ్రాయెల్కి సంబంధించి, ఇజ్రాయెల్ హమాస్కి సంబంధించి, అంటే హమాస్ లీడర్ని చంపడం వెనక అసలు కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఇది యాక్చువల్గా ఇజ్రాయెల్, హిజ్బుల్లా, గాజీ వీటిలన్నిటికి సంబంధించింది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇజ్రాయెల్ అనేది ప్లేస్ ఎక్కడ, జీసస్ క్రైస్ట్ వాజ్ బోర్న్, జెరూసలేం. ఓకే, సో వాళ్ళు జ్యూస్ అనమాట. యేసుక్రీస్తు ద జ్యూస్. ఇక్కడ యూదులు ఇది అంటారు, తెలుగులోను యూదులు అంటారు, జూయిష్ అనమాట అందరూ. సో అక్కడ మళ్ళీ జీసస్ క్రైస్ట్ అంటే నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. కొత్త వింత పాత రోజు ఇప్పుడు తిరుపతి వెళ్ళాం, అంతా మోసగాళ్లే, 90% మోసగాళ్లే. భారత స్వామి అంటూ ఉంటారు. వారం ఒక రోజు వెళ్ళి చూసొచ్చేస్తూ ఉంటారు. బయటకు వచ్చిన వెంటనే అందులో మామూలే. నేను తిరుపతి గురించి ఎందుకు అన్నానంటే అంత గౌరవమైన మనుషులు అక్కడ. మనకే దూరం నుంచి వెళ్ళాడు స్వామి 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 గోవిందా గోవిందా వెళ్తూ ఉంటాం కదా. ఆ విధంగా జీసస్ క్రైస్ట్ అంటే కూడా అక్కడ కూడా అపోజిషన్ ఉంది. కానీ అందగాళ్ళు, అందమైన వ్యక్తులు, మంచి తెలివైన వాళ్ళు ఎవరంటే జ్యూస్. ఇది తట్టుకోలేకే హిట్లర్ గాడు కొన్ని లక్షల మందిని చంపేశాడు, జర్మన్స్. అది చూడలేం. సో ఇప్పుడు ప్రపంచంలో అతి పెద్ద డైరెక్టర్, మంచి డైరెక్టర్ అనుకున్న అతను జూయిష్. ఆయన పేరే స్టీవెన్ స్పీల్బర్గ్. ఇప్పుడు హమాస్ లీడర్ని చంపేయటం, ఇరాన్లోనే చంపేసి ప్రెసిడెంట్, అక్కడ కొత్త ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంకి వెళ్ళిన గెస్ట్ని చంపేయడం, ఇరాన్లో చంపేయడం వెనకాల ఉన్న ఇది కొన్ని వందలు ఉన్నాయి. అవి చూసుకోండి మీరు. నేను ఇక్కడ ఈ సందర్భంగా ఒక సినిమా వాడిగా ఎందుకు చెప్పాలంటే, కొంతమంది సినిమాలను మన యూట్యూబ్లో ఉన్నాయి 1-2 సంవత్సరాల క్రితం, ఈ సినిమాలు డెఫినెట్గా చూడాలని. అందులో ఇటువంటి సినిమాలు చెప్పరాళ్ళు. వాళ్ళకి అక్కడ ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏమున్నాయో వాటిలో కొన్ని చెప్తూ ఉంటారు. ఇద్దరు ముగ్గురు చెప్పారు, వాళ్ళకి ఏం తెలియదు యాక్చువల్గా. వాళ్ళకి చాలా తెలియదు అలా పెట్టేవాళ్ళకి. నేను చెప్పింది ఎందుకు అన్నానంటే, నేను ఆల్రెడీ ఒక 7-8 సంవత్సరాల నుంచి ఒక ఫిల్మ్ గురించి చెప్పాను, ఒక హారర్ ఫిల్మ్ గురించి. అది ఇప్పుడు మొన్న ధ్రువరాతే చెప్తున్నాడు. నిన్న చెప్పాను కదా, ధ్రువరాతే అన్న అతను 8 సంవత్సరాల నుంచి చెప్తున్నాను ఆ సినిమా గురించి. ఎక్సోర్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్ సినిమా చూడండి. నిజంగా జరిగిన కథ తీశారు. ఓకే, ఇప్పుడు ఇంకొక సినిమా గురించి చెప్తాను, మ్యూనిచ్ అనేది వీళ్ళ ఇజ్రాయెల్ పక్క వాళ్ళ సిటీస్లో ఒక సిటీ. అదేనప్పుడు మ్యూనిచ్ అనేది ఒక సిటీ. అక్కడ ఒలింపిక్స్ జరిగి 1972లో. బాగా వినండి బాబు, సినిమా చూడండి. దిస్ ఫిలిం ఈజ్ డైరెక్టెడ్ బై స్టీవెన్ స్పీల్బర్గ్. జురాసిక్ పార్క్, ఈటీ లాంటి సైంటిఫిక్ సినిమాలు, క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్ లాంటి సినిమాలు తీసిన దిగ్గజం ఒక న్యాచురల్ సినిమాలు తీశాడు. ఒకటి వచ్చి జర్మన్స్ వచ్చి జూయిస్ని ఊచకోత కోసి చంపేసిన సినిమాలు తీశాడు. ఇది ఇజ్రాయెల్ అనేది ఎలా చంపేశారని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మీకు అర్థమైనప్పుడు ఎలా చంపడం అంటే, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్. సిఐఏ వీళ్ళకి ఎఫ్బిఐ ఈ సంస్థల కంటే చాలా పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళు ఒకటి పావు పగ అనమాట, పగ పట్టారంటే అంతే. సో ఆ విధంగా ఇప్పుడు ఇతను ఎలా చంపారు, హమాస్ని ఎలా చంపారు, అతన్ని హెనియా ఒకటి అతని పేరు, అది ఎలా చంపారు అని చెప్పేసి అది పెద్ద వార్త కింద చెప్తూ యూట్యూబ్ వాళ్ళు కొట్టలు వాళ్ళని పట్టుకుని అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ఎయిర్ స్ట్రైక్తో చంపేశారట. ఎక్కడా కూడా ఇతను చంపినట్టుగా ఇజ్రాయెల్ ఇంకా ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే, వాళ్ళే డైరెక్ట్గా మళ్ళీ వీళ్ళ మీద అటాక్ చేస్తారు. ఎందుకు చంపారు? మొన్న October 7th వీళ్ళు ఇరాన్ మన చచ్చిపోయిన టెర్రరిస్ట్ ఉన్నాడు కదా, వాళ్ళ తాలూకా వాళ్ళు ఎయిర్ స్ట్రైక్ చేస్తే ఆడుకుంటున్న పిల్లల మీద పడిపోయి పిల్లలు చచ్చిపోయారు. అప్పుడు శపథం పట్టారనమాట, దీనికి కారకులైన ప్రతి ఒక్కడినే వదిలిపెట్టాం, చంపేస్తామని ఇజ్రాయెల్స్. ఓకే, ఇప్పుడున్న నెతన్యా ఆయన రమేష్ ఇప్పుడు చంపకపోతే వేరే గతి లేదు. ఆ వాగ్దానం తీర్చుకుంటేనే అతను మళ్ళీ పాలిటిక్స్లో నిలబడగలడు. అంచేత అదును చూసి అక్కడ ఇరాన్లో కొత్త ప్రెసిడెంట్ స్వీరింగ్ సెరమనీకి వెళ్ళిన గెస్ట్ని అక్కడే ప్లాన్ చేసి చంపేశారు. ఎయిర్ స్ట్రైక్ చేసినట్టుగాను, ఎయిర్ స్ట్రైక్ స్టాక్ షాట్లు ఉంటాయి కదా మన దగ్గర, ఆ షాట్లు వేసేసి ఎక్కడ వేసారో చూపించలేదు. ఇది నేను అనుకున్నాను, ఎక్కడ వేసారో ఎక్కడ చంపారు అనేది ఇప్పటి వరకు ఒక్క పిక్చర్ కూడా బయటికి రాలేదు. ఇది ఎలా చంపారు అనేది మొన్నటి వరకు నిన్న రాత్రి నుంచి మటుకు మొదలుపెట్టారు.
ఇది ఎయిర్ స్ట్రైక్ కాదు. ఇరాన్ కూడా బయట పెట్టలేదు ఎయిర్ స్ట్రైక్ కాదు. ఇతను ఎక్కడైతే గెస్ట్ హౌస్లో ఉంటాడో అక్కడ ఇరాన్ యొక్క సెంట్రల్ ఫోర్స్ ఎప్పటి నుంచో కాపాడుతూ వస్తూ ఉంటారు గెస్ట్ హౌస్ని. ఎందుకంటే ఇతను లాంటి వాళ్ళు వచ్చి ఇతను ఇక్కడే ఉంటాడు ఎప్పుడన్నా. ఆ బాడీ గార్డ్తో కలిసి ఇద్దరే చంపారు అక్కడ. ఈ సైమల్టేనియస్గా వేరే అపోజిషన్ లీడర్ని చంపారు, అది వేరే విషయం, వేరే దేశంలో, వీళ్ళకి నైబరింగ్ కంట్రీస్లో. ఇతన్ని మటుకు అక్కడే చంపడం వల్ల కారణం ఏంటంటే అక్కడ బాంబు ప్లాంట్ చేశారు 22 నెలల క్రితం. మీకు అర్థమైనప్పుడు మీకు ఎంత ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళది. వారు ఇజ్రాయెల్ పీపుల్ దే ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్. మన ఇండియాతో చాలా సఖ్యతగా ఉంటారు. మనం కూడా వాళ్ళ దగ్గర కొన్ని పాయింట్లు కాపీ కొడుతూ ఉంటుంది. రీసెర్చ్ ఉంది కదా మనకి, RAW. అది మన వాళ్ళందరూ కూడా, అందరూ ప్రపంచంలో అందరూ కూడా వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్గా ఎలా చేస్తున్నారు. అది అమెరికా సాంప్రదాయ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే దాన్ని వీళ్ళు మళ్ళీ ఇంప్రూవైజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి కావాల్సిన అంత ఇంటెలిజెంట్ పీపుల్ వాళ్ళు. ఓకే, అందగాళ్ళు. జ్యూస్ అంటేనే అంద మంచి ముక్కు. కాబట్టి మన ఇండియన్ సెంటిమెంట్స్ ఉంటాయి వాళ్ళకి. ఫ్యామిలీ పెద్దది, 3-4 పిల్లలు అలా ఉంటారనమాట. ఫ్యామిలీ ప్లానింగ్ కింద కాకుండా ఉండేవాళ్ళు జ్యూస్. మనిషి అందంగా ఉంటారు, ఆజానుబాహులు. స్టీవెన్ స్పీల్బర్గ్ చాలా బాగుంటాడు. ఇంతకీ అతని సినిమా గురించి, సినిమా వాడిగా ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఆ సినిమా MUNICH మ్యూనిక్ అనే సినిమా 1972లో. ఇదే ప్రాబ్లం, వీళ్ళ ప్రాబ్లం 100 సంవత్సరాల నుంచి వస్తుంది. అది ఇప్పుడు కాదు, అది ఇప్పుడు పోతుంది. ఇప్పుడు ఆటోమిక్ బాంబులు వచ్చినాయి కాబట్టి అది వేసుకుంటే వరల్డ్ వార్ వస్తుంది. ఇదే సందర్భంగా పాకిస్తాన్ మన మీద వేస్తుంది, మనం కూడా వేస్తాం, అదలా చేస్తారనమాట. అర్థమైంది మీకు? ప్రాబ్లం లేని కంట్రీలు ఉండవు. నైబర్ చైనా ఉంటుంది. ఇప్పుడు చైనా రష్యా కలిసి అమెరికాకి దెబ్బకోవటం చూస్తున్నారు. మధ్యలో అంటే అక్కడ అమ్మాయి ఇక్కడ, అదే అమ్మ నాన్న మధ్యలో తమిళ అమ్మాయిలాగా మధ్యలో ఒక ఇజ్రాయెల్ ఒకటి. ప్లస్ వాళ్ళు మామూలు వాళ్ళ విపరీతమైన ఇంటెలిజెంట్ పీపుల్. అర్థమైనప్పుడు. సో ఇంతకీ ఈ మ్యూనిక్ అనే సినిమా అప్పుడు దేని మీద తీశాడు స్టీవెన్ స్పీల్బర్గ్? అతను 1972లో ఒలింపిక్స్ జర్నీ. ఓకే, అప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళ ఆటలాడే వాళ్ళని కోచ్తో సహా మొత్తం చెప్పేశారు. చాలా బాధేస్తాడు సినిమాలో. అప్పుడు మిలిటరీకి సంబంధించిన ఒక వ్యక్తి తాలూకు కొడుకు మంచి డ్రైవర్ అనమాట. అతనికి భార్య అప్పుడే కన్సీవ్ చేస్తుంది. ప్రైమ్ మినిస్టర్ పిలిపిస్తుంది సీక్రెట్గా. ఆవిడ దగ్గర పనిచేసే అబ్బాయి ఫాదరు. ప్రైమ్ మినిస్టర్ కాంట్రాక్ట్ ఇస్తుంది మూడో వ్యక్తి తెలియకుండా. మొత్తం ఇన్ని దేశాల్లో ఉన్నారు వీళ్ళని చంపిన వాళ్ళు, వాళ్ళందరిని చంపేయమంటది. అది తీసాడు, యాజిటీజ్ తీసాడు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ లేడీ అనమాట. ఆవిడ కూడా చాలా బాగా యాక్ట్ చేస్తుంది. తీసుకొచ్చి, నువ్వు మమ్మల్ని కలిసిన విషయం మర్చిపో, నువ్వు మనం కలవలేదు, కాకపోతే నువ్వు ఏ దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ డబ్బులు ఉంటుంది. అక్కడికి వెళ్ళి లాకర్లోకి వెళ్ళేటప్పటికి ఆ డబ్బు ఉంటుంది. అక్కడ ఎలా ఉంటుంది. అక్కడ ఇటలీకి వెళ్ళేటప్పటికి ఇటలీలో ఒక అమ్మాయి ఉంటుంది, ఇంకొకటి ఎవరో ఉంటారు, అందరిని చంపేస్తారు వాళ్ళు. అందులో ఎవరో స్టీవెన్ స్పీల్బర్గ్ యొక్క శిష్యులు ఉంటారు, పెద్ద పెద్ద డానియల్ క్రెయిగ్, జేమ్స్ బాండ్ తీశాడు కదా, వీళ్ళంతా స్టీవెన్ స్పీల్బర్గ్ శిష్యులు. అందరూ యాక్ట్ చేశారు, అందరూ మంచి పొజిషన్లో ఉండగానే తీశారు ఈ సినిమా. ఇప్పుడు టామ్ హ్యాంక్స్ ఒకటి లేడు, కానీ టామ్ హ్యాంక్స్ కూడా ఈయన శిష్యుడి కింద లెక్క. శిష్యుడు అంటే ఈయన సమకాలికుడు టామ్ హ్యాంక్స్. అలాగే డానియల్ క్రెయిగ్. ఈ అబ్బాయి మాట కొత్తాడు, ఈ మెయిన్ కాంట్రాక్ట్ ఇస్తుంది కదా, అతను అన్ని దేశాలకు తిరిగి ఎక్కడెక్కడ ఇన్స్ట్రుమెంట్లు అమ్యునిషన్ దొరుకుతాయి, బాంబులు తయారు చేసే కడప లాంటి ఊరు ఒకటి ఉంటుంది అక్కడ. దాని పేరు సిసిలీ. సిసిలీ మీద తీసిన సినిమా గాడ్ ఫాదర్. సిసిలీ అనేది ఒక ఊరు, అక్కడ అందరూ బాంబులు కత్తులు తయారు చేసి అమ్ముతూ ఉంటారు. సో అక్కడ ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసి, నిజంగా జరిగింది ఇది, ఇతనికి ఆ కాంట్రాక్ట్ ఇచ్చి కొన్ని $1,00,000 నీకు వస్తాయి ఎక్కడ పడితే ఎక్కడ అని చెప్పేసి అతను మిస్ ఇచ్చాడు. మరి ప్రైమ్ మినిస్టర్ చెప్పింది కదా, ప్రైమ్ మినిస్టర్ చాలా ఫ్రస్ట్రేటెడ్ అయిపోయి చెప్పుద్ది అనమాట, చెప్పి పంపిస్తుంది. ఇస్తే పాప మిల్లుగా పెద్ద ఆవిడ అలాగే యాక్ట్ చేసింది. మిల్లుగా మెట్లు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, వెళ్తుంది అనమాట. చాలా బాగా తీస్తాడు సీన్. స్టీవెన్ స్పీల్బర్గ్ యాజ్ ఎ టీజ్గా దించేశాడు ఆ సినిమాని. ఇది చూస్తే అసలు ఇజ్రాయెల్స్ ఎంత ఇంటెలిజెంట్ పీపుల్ అని తెలుస్తుంది మీకు. ప్రతి ఒక్కరిని చంపేస్తారు, ఒక్కొక్క దేశంలో ఒక ఉంటారనమాట వీళ్ళు చంపిన వాళ్ళు. సో అందులో ఒక అమ్మాయిని చంపడం ఉంటుంది అనమాట, చాలా బాగా చంపుతాడు ఆ అమ్మాయిని. వెళ్ళిన వాళ్ళు ఒకటి చంపేస్తుంది అమ్మాయి, హనీ ట్రాప్ చేస్తుంది అనమాట. ఒక 5 స్టార్ హోటల్లో రిసెప్షన్లో నుంచి అతను రాగానే వాట్స్ దిస్ పెర్ఫ్యూమ్ అంటాడు అన్నాడు. ఆ పెర్ఫ్యూమ్ ఆధారంగా
ఆ అమ్మాయిని పట్టి చంపేస్తారు అమ్మాయిని సైకిల్ మీద వెళ్ళి. ఒక క్రూ ఒక అమ్మాయి ఒక యాక్ట్లో ఉంటుంది. యాక్ట్ అంటే చిన్న షిప్ అనమాట. సో ఇవంతా మన సినిమా చూసేవాళ్ళ కోసం లాస్ట్ టైం ఆ సినిమా గురించి చెప్పాను, ఎక్సోర్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్ అని. అదేవిధంగా ఇప్పుడు మ్యూనిచ్ చూడండి, ఈ చూసే వీడియోలు అన్నిటికీ దీంట్లో అర్థం కనపడుతుంది. అంటే ఎంత ఇంటెలిజెంట్గా వాళ్ళు చంపేస్తారనేది. ఇజ్రాయెల్స్ ఎంత ఇంటెలిజెంట్గా చంపగలరు. ఇరాన్ దేశంలో వీడు ఎప్పుడైతే వస్తాడో ఎక్కడైతే ఉంటాడో కనుక్కుని వీడి మూమెంట్స్ వాళ్ళిద్దరూ చంపారు, ఎవరిని చంపలేదు. అదే టైంలో వేరే అపోజిషన్ లీడర్ చంపారు కానీ వేరే దేశంలో. ఇక్కడ మట్టుకు ఇరాన్లో చంపింది అతను ఒకనే బాడీ గార్డ్ వేసాడు. అంటే ఆ రూమ్లో పెట్టారట. రూమ్లో పెడితే ఎటువంటి ఇంటెలిజెన్స్ మిలిటరీ కాపాడుతూ వచ్చిందని కాపాడుతున్నప్పటి వరకును చూసుకోలేదు. వాళ్ళు ఎప్పుడైతే చిన్నపిల్లలు చచ్చిపోయారో October 7th లాస్ట్ ఇయర్లను అప్పుడు ఆ శపథం పెట్టాడు. ఇప్పుడే కాదు, ఈ శపథం పగ ప్రతీకారాలు ఒక 100 సంవత్సరాల నుంచి వస్తుంది, అయినా తీరట్లేదు, తెరదు. ఈ ఇస్లామిక్ కంట్రీస్ వాళ్ళు వాళ్ళ యొక్క మూర్ఖత్వంతో వాళ్ళు ఆపరు. ఇప్పుడు యాక్చువల్గా వెంటనే దాడి చేస్తామంటున్నారు ఎవరు ఇజ్రాయెల్ మీద. వాళ్ళు గదులు దొరుకున్నాడు ఆ లెక్చర్ అసలు మీ దగ్గర బొక్కలు కూడా మొలకుండా ఉండే వాటమ్మా వేస్తా ఉంటున్నారు. మొత్తం నాశనం అయిపోద్ది. ఇప్పుడు ఏమైంది సద్దాం హుస్సేన్కి? అదే కదా అయింది, ఉరేస్తారు. అమెరికా జోక్యం చేసుకుని అమెరికన్ ఆర్మీని పంపి అమెరికన్ హెలికాప్టర్ చొప్పటి పంపించి ఇన్ని పంపించి వాళ్ళని భయభ్రాంతులు చేస్తారు. దాని మీద 2-3 సినిమాలు ఉన్నాయి. టైటానిక్ డైరెక్టర్ పెళ్ళమే చేసింది ఒక సినిమా దాని మీద. ఆవిడకి ఆస్కార్ వస్తుంది, వీడికి రాలేదు. సో ఈ ఫిలిం ఎందుకు చెప్పానంటే చాలా న్యాచురల్గా చాలా రియలిస్టిక్గా అతను బీయింగ్ ఇజ్రాయెల్ ఎవరో స్టీవెన్ స్పీల్బర్గ్ జూయిష్ ఒక వ్యక్తిగా తీశాడు అనమాట. చాలా స్టడీ చేసి తీశాడు. చాలా బాగుంటుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా తీశాడు అనమాట. నాకు చాలా చాలా ఇష్టం ఆ సినిమా. అప్పటి వరకు క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్, జురాసిక్ పార్క్, ఈటీ అని సైన్స్ ఫిక్షన్ చూసాం. ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది. అయితేనే జర్మన్స్ వచ్చేసి జూయిష్ని చంపే ఇంకో సినిమా ఉంది. అతని సినిమాలను కొడితే అన్నీ వస్తాయి, అన్నీ చూడొచ్చు మీరు. ఇది మట్టుకు ఇప్పుడు జరుగుతుంది హాట్ టాపిక్ ఏంటి, ఇజ్రాయిల్స్ అండ్ ఇరానియన్స్ మధ్య జరిగింది అనమాట. ఇరాన్లో చంపేశారు హమాస్ లీడర్ని. ఓకే, అతని వెనకాల కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది, అతని ఫ్యామిలీని కూడా చంపేశారు. హిజ్బుల్లా అనే అది దాంట్లోకి వెళ్తే నేను ఎందుకు వెళ్ళదలుచుకోలేదంటే అవి చాలా ఉన్నాయి, మీరు అలా కొట్టినట్టు వచ్చేస్తుంది. వాట్ ఈజ్ హిజ్బుల్లా, వాట్ ఈజ్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్, వాట్ ఈజ్ ఇది, ఇరాన్లో ఎక్కడ చంపారు, మొన్నటి వరకు ఎక్కడ చంపారు చెప్పేవారు కాదు, ఎయిర్ స్ట్రైక్స్తో చంపారని. ఆ ఫ్లైట్లు షాట్లు ఎక్కడ ఉంటాయి కదా మన దగ్గర, గూగుల్లో కొడుతున్నా అవి వేస్తారు అనమాట. దిస్ ఈజ్ నాట్ ఎయిర్ స్ట్రైక్, ఇట్ ఈస్ ఓన్లీ అసాసినేషన్ డన్ బై ఎ బాంబ్. అది ఎప్పుడో ప్లాన్ చేశారనమాట. ఇది నేను కూలంకుషగా దాన్ని టచ్ చేయకుండా ఇది చెప్పానంటే నేను బీయింగ్ ఏ ఫిల్మ్ మ్యాన్ మన వాళ్ళందరూ సినిమా వచ్చాక అందరూ సినిమా చూస్తారని. మ్యూనిచ్ చూడండి సినిమా,